రైట్గా మన మెయిన్ స్టోరీ వాళ్ళిదే. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, కేసీఆర్ ముద్దుల కూతురు, కేటీఆర్ చెల్లి, హరీష్ రావు రిలేటివ్, వీళ్ళంతా అమ్మ. గతంలో అసలు తెలంగాణ బతుకమ్మ అంటే బ్రాండ్గా చెప్పారు కవిత గారిని. నిజంగా తెలంగాణ జాగృతి అనే ఒక సంస్థ పెట్టి బతుకమ్మ అంటే చాలామంది కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఏంటి కవిత తెస్తేనే బతుకమ్మ వచ్చిందో అయితే మాకు తెలియదా అంటారు. కానీ గతంలో ఎప్పటి నుంచో బతుకమ్మ ఉండొచ్చండి, నేనేమి లేదంటలేదు. కాకపోతే కవిత కొంత ఆ బతుకమ్మని హైలైట్ చేసి కొంత దేశ విదేశాల్లో కూడా ఇప్పుడు ఏవైతే ఈవెంట్స్ నడుస్తున్నాయో అవన్నీ ఆమె వల్లే వచ్చినాయి. సరే, ఇక్కడ విషయం ఏంటంటే మొన్న ఈ మేడే సందర్భంగా కల్వకుంట్ల కవిత కొన్ని కీలకమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేంటయా అంటే సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళికంగా తెలంగాణ వచ్చింది కానీ సామాజికంగా తెలంగాణ ఇంకా రాలేదు, వెనకబడిన వాళ్ళు వెనకబడే ఉన్నారు, రైతు బంధు రావాల్సిన వాళ్ళకి రాలేదు అనే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ఎవరికి పోయి తగిలిందయా అంటే ఆబ్వియస్లీ 100% బీఆర్ఎస్కే తగిలింది, కేసీఆర్కే తగిలింది. కేసీఆర్ చెంపలు వాయించినట్టు అయింది ఆమె మాట్లాడే ప్రతి పాయింట్ కూడా. పార్టీలో ఆల్రెడీ చాలా రోజులు డిస్కషన్ నడుస్తుంది. 3 పవర్ సెంటర్లుగా మారుతున్నాయి. కవిత, కేటీఆర్, హరీష్ రావు అనే పవర్ సెంటర్లు మారుతున్నాయి. వీటిని ఏం చేయాలి అని చెప్పి చాలా రోజుల నుంచి చర్చ నడుస్తుంది పార్టీలో. హరీష్ రావుకి ఎలాగో పొగబెట్టేశారు, ఆయన పార్టీ కీలక వ్యవహారాలు ఆయన ఇన్వాల్వ్ కానివ్వట్లేదు. ఆ పొగ పీల్చుకుంటూ హరీష్ రావు ఉంటాడా, ఆయన బయటపడతాడా అనేది చూడాలి. ఎందుకంటే హరీష్ రావుకి కేసీఆర్ అంటే వల్లమాలిన అభిమానం, కేసీఆర్ అంటే ఆయనకి ఎనలేని ప్రేమ. ఆ ఎనలేని ప్రేమ, గౌరవం, అభిమానం వల్ల ఆయనకి పార్టీలో గుర్తింపు ఇవ్వకపోయినా, కేటీఆర్ గుత్తాధిపత్యం వహిస్తున్నా, కేటీఆర్ తనకి తాను నేనే సీఎం క్యాండిడేట్ అని చెప్పుకుంటున్నా కూడా హరీష్ రావు కొంత సైలెంట్గా ఉంటున్నాడంటే కారణం కేసీఆర్ అంటే అంత అభిమానం ఆయనకి. కాబట్టి కొంత సైలెంట్గానే ఉంటున్నారు. కాకపోతే కవిత ఏం ఆలోచించిందంటే హరీష్ రావు పెద్దగా మాట్లాడు, కేటీఆర్ని ఒక్కడిని సైడ్ చేసి సరిపోద్ది, కేటీఆర్తో పెద్ద తోపు పొలిటీషియన్ ఏం కాదు అనుకుంటూ వచ్చింది. కానీ రాను రాను పరిస్థితులు ఎలా మారుతూ వచ్చినాయి అంటే కవితకి పార్టీలో ఇంపార్టెన్స్ లేకుండా పోవటం, కవితని పక్కకి సరపటం, దట్టు ఆ జైలుకి వెళ్ళిన తర్వాత మరింత దారుణంగా పరిస్థితులు మారిపోవటం, పూర్తి స్థాయిలో కవితని పక్కన పెడతాం లాంటి అంశాలు మనం చూస్తూ వస్తున్నాం. దానికి కవిత కూడా సిద్ధమైన ఉంటున్నారు. మొన్న ఈ మేడే రోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో సహజంగా తెలంగాణ జాగృతి సభ కాదు, కవిత గారు ఏ సభ పెట్టినా వెనకాల ఫ్లెక్సీల్లో కేసీఆర్ ఫోటోలు అవి ఉంటాయి. కానీ మొన్నటి సభలో మాత్రం అవి లేవు. సో అవి లేకపోవటం, కొంత కేసీఆర్కి కావచ్చు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు కవిత చేయటం, ఆ మధ్య పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని చెప్పి ఆమె ధర్నా చేయటం, ఇట్లాంటి ఆ ధర్నా చేసేప్పుడు బీఆర్ఎస్ సెల్ నుంచి కవిత చేస్తున్న ధర్నాకు దీక్షకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని బీఆర్ఎస్ అనుబంధ బీసీ సంఘాలు మాట్లాడటం, ఇవన్నీ కూడా చాలా బలం చేకూర్చాయి. కవిత తొందరలోనే పార్టీ పెట్టబోతున్నారు, లేకపోతే బయటికి వెళ్ళిపోబోతున్నారు అనే ఒక హాట్ టాపిక్ అయితే నడిచింది. సరే, ఇప్పుడు పార్టీ పెడుతున్నారా, కవిత బయటకు వస్తున్నారా అనేది దాదాపుగా మరికొన్ని రోజులు తెలియబోతుంది. మరి కవిత పార్టీ పెడితే ఎవరికి నష్టం, ఎవరికి బాగా నష్టం? కాంగ్రెస్కా నష్టం, బీఆర్ఎస్కా నష్టం, బీజేపీకా నష్టం అని మాట్లాడితే మాత్రం బీఆర్ఎస్కే నష్టం కనపడుతుంది. ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్ ఎక్కడ దాకా వెళ్ళవసల్లా ఏపీ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఎంతో కొంత కారణం అయ్యారు షర్మిల. మాటికి పదే జగన్మోహన్ రెడ్డిని షర్మిల విమర్శిస్తూ ఉండటం వల్ల చాలా డ్యామేజ్ అయింది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు కవిత కూడా బయటకు వచ్చి పర్టిక్యులర్గా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ని, కేసీఆర్ని, కేటీఆర్ని టార్గెట్ చేస్తే మాత్రం అది బీఆర్ఎస్కి 100% కోలుకోవటం కష్టమవుతుంది. ఎందుకంటే కవిత పార్టీలోనే పుట్టారు, ఆ పార్టీలోనే పెరిగారు, ఆ పార్టీలో లోపాలు మొత్తం కవితకు తెలుసు, ఆ పార్టీలో ఏంటో, ఏం జరిగిందో జరగబోతుందో అన్నీ కూడా ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె బయటికి వచ్చి సొంత పార్టీ పెట్టి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్కి దెబ్బ పడిపోద్ది, డౌట్ లేదు దాంట్లో. అయితే చాలామంది అంటారు లేదా ఆమె బీజేపీలోనో కాంగ్రెస్లోనో జరగచ్చు కదా అంటే ఇప్పుడు ఏంటంటే కవిత గారు ఎంతైనా ఇక్కడ మన దాన్ని ఏమంటారు బీఆర్ఎస్లో 1, 2, 3 పొజిషన్స్, కేసీఆర్ కూతురు, ఆమెకి తిరుగు ఉండదు, ఆమె చెప్పిందే అక్కడ వేదం, నేను అది అంటే ఆమె ఏం లేదని అంటే ఎవడు ఉండడు. కానీ ఇప్పుడు నేషనల్ పార్టీస్ అయిన కాంగ్రెస్ కానీ బీజేపీలోకి కానీ వెళ్తే ఏమో మాట నడవదు, అక్కడ ఏమో చెప్పింది వాళ్ళు వినరు కదా, వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది. కాబట్టి ఈమెది నడవదు. కాబట్టి ఆ పార్టీల్లోకి వెళ్ళే పరిస్థితి కనపడదు. కానీ సొంత పార్టీ పెడితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్కు కోలుకోలేని దెబ్బ పడుతుందండి, డౌట్ లేదు దాంట్లో.